చూపిద్దామంటే నేను ఒప్పుకుంటలేదు. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళేసి మళ్ళీ ఇంట్లో పని అంతా చేస్తుంది, వంట అన్ని ఏమీ లేదు, ధ్యానంలోకి వెళ్ళిపోతుందండి. అయితే ఈమె చెప్పాక ముంజాయి మాత ఒకరోజు ధ్యానంలో కూర్చుంది. ధ్యానంలో కూర్చున్నాక ఆ తల్లి కొడుకులు మాట్లాడుకొని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వైద్యుని తీసుకొస్తాను పోయాడు. తల్లి చెప్పి ముంజాయి మాత చెప్పలేదు. వెళ్ళగానే తీసుకొని అక్కడ వస్తున్నాడు. అప్పుడేముంది, ఏం వెహికల్స్ ఏమి లేకుండే కదా, గుర్రాలు అది. ఆ గుర్రం వాళ్ళు వచ్చేది ముంజాయి మాతకు ధ్యానంలో కనిపిస్తుంది. ధ్యాన స్థితిలో కూర్చుంటే ఆల్రెడీ ఇట్లా భర్త చెప్పిపోలేదు, బాబా తండ్రి చెప్పిపోలేదు ముంజాయి మాతకు. చెప్పి వెళ్ళకున్నా కూడా ఈమె ధ్యానంలో ఇక్కడ కనిపిస్తుంది. ఎవరు ఎట్లా? ఒక గుర్రం మీద డాక్టరు, వైద్యుడు, బాబా తండ్రి ఇద్దరు గుర్రం మీద కూర్చొని వస్తున్నాడు. ఆయన వీసాలు ఉన్నాయి, ఇట్లా వేసుకుని వస్తున్నట్టు కనబడి ధ్యానంలోకి వెళ్ళేసింది. ఇట్లా ఎందుకు కనిపిస్తుంది? గుర్రం కనిపిస్తుంది, నా భర్త కనిపిస్తున్నాడు, వైద్యుడు కనిపిస్తున్నాడు అని ధ్యానంలోకి వెళ్ళేసి వాళ్ళ అత్తమ్మ దగ్గర పోతుంది. అత్తమ్మ మీ కొడుకు ఇక్కడికి వెళ్ళింది, ఊరికి వెళ్ళింది పని మీద. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఏం పని మీద అంటే పని మీద వెళ్ళింది. మీరు అబద్ధం చెప్తున్నారు, పని మీద వెళ్ళలేదు, వైద్యుడిని తీసుకొని వస్తున్నాడు. నా కోసం నాకు చూపించడానికి వైద్యుడిని తీసుకొని వస్తున్నాడు. ఆ వైద్యుడికి ఇట్లా మీసాలు ఉన్నాయి, ఇళ్ళ దూరంపై వస్తున్నారు వాళ్ళు అని చెప్తుంది. చూసినట్టే ఆమె ఇలా చెప్తూ ఉండగానే వాళ్ళు వాటిలో ఆ గుర్రం దిగనే దిగింది. ఇటు కోడలు చూస్తుంది, అటు వాళ్ళని చూస్తున్నది వాళ్ళ అత్తమ్మ. అని నా కోడలికి ఎవరు నేను చెప్పలే కదా, ఈ కోడలికి ఎలా తెలుసు? మరి మా తల్లికి ఏం తెలుసు? గుర్రం మీద వస్తున్నారు, వైద్యుడి భర్తలు ఇలా వస్తున్నారని ఏం చెప్పలే, అర్థం చెప్పలే. మరి ముంజాయి మాతకి ఎలా తెలుస్తానండి? ఇట్లా ఆశ్చర్యపోతూనే వాళ్ళు రాని వచ్చారు. అంటే ధ్యానంలో భవిష్యత్తు కూడా కనిపిస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఈ ముంజాయి మాత పౌదాలు భక్తుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? పూజ చేస్తూ కూడా వాళ్ళు అనుగ్రహం కలిగేనంటే భగవంతుని ఆత్మ కృప ప్రసన్నమైన మన్ కరారే ప్రసన్న సర్వసిద్ధించే కారణం. నీ మనస్సు ఎప్పుడైతే ప్రసన్నమవుతుందో దైవం మీద, అప్పుడు నీకు